ఏదైతే టీటీడీ నాయుడు గారు హోటల్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మహిళా విభాగం వాళ్ళని కొట్టడం, ఏదో గోళ్లతో ఈ మూతి మీద వీటి మీద గిచ్చారట. తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు దాడి చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ వైసీపీకి సంబంధించిన భువన్ అభినయ్ వెళ్ళి వాళ్ళని పరామర్శించడంతో పాటు మహిళలని కూడా చూడకుండా దాడి చేశారు. టీడీపీ వాళ్ళు వచ్చేందుకు దాడి చేయాలా, దాంట్లో ఏదైనా యాక్షన్ ఉంటే పోలీసులది ఉండాలి, కానీ తిరుపతిలో ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు. శాంతి నిరసన తెలుపుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, ప్లస్ ఈ దాడులు మరొక ఎత్తు అంటూ తను ఈ పాయింట్ ని హైలైట్ చేస్తుంది. ఘోరంగా దిగజారుతున్నాయంటే ఆఖరికి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాల గొంతు అణిచేయడం అన్నదే కాకుండా భౌతిక దాడులకు తెరలేపడం కూడా చూస్తున్నాం. తిరుపతిలో ఈరోజు జరిగినటువంటి ఘటనే అందుకు ఒక పెద్ద ఉదాహరణ. బిఆర్ నాయుడు గారి కామ క్రీడల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా కుదిపేసిందో మనందరికీ తెలిసిందే. హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రథమ సేవకుడైనటువంటి చైర్మన్ ఇలాంటి రాస క్రీడల్లో మునిగి తేలడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినటువంటి మాట వాస్తవం. ఆయన్ని రాజీనామా చేయవలసిందిగా మొత్తం తెలుగు రాష్ట్రం ప్రజలందరూ కూడా, అలానే వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా పోరాడాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో ఆయన చేరుకున్నటువంటి హోటల్ వద్ద శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు, కొంతమంది ముఖ్య నాయకులు ప్లకార్డులతో కొన్ని ప్రదర్శనలు చేశారు. రాజీనామా చేయండి, ప్రజల్లో పెద్ద డిమాండ్ ఉంది. నిన్న మీరు మీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత ఆయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు. ఒక పార్లమెంటేరియన్ ని ఈ విధంగా దూరం పెట్టడం ఓకే, బానే, ఆ వార్తలు వచ్చాయి. మరి బిఆర్ నాయుడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మనే, ఆయన ఎందుకు మీరు తప్పించకుండా వదిలేస్తున్నారు? ఇది చాలా కీ పాయింట్ అన్నమాట. ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు, ఈయన మీద ఎందుకు తీసుకోవట్లేదు అన్నటువంటి పాయింట్.